హాయ్ అండి అందరికీ ముందుగా వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. నేను చాలా డిలేగా విషెస్ చేస్తున్నాను నాకు తెలుసు. బట్ నేను ఇది భోగి రోజు మీతో షేర్ చేసుకోవాల్సిన వ్లాగ్ వచ్చేసి నేను ఇంత డిలే అవ్వింది డ్యూ టు సమ్ ఇంట్లో పనులు అండ్ బయట వెళ్ళడాలు ఇవన్నీ ఉండే కంటిన్యూషన్ అండ్ ఫెస్టివల్ పిండి వంటకాలు దీనివల్ల. సో నేను డైలీ అనుకుంటున్నాను డైలీ ఒక వ్లాగ్ మీతో డే వ్లాగ్లో కలవాలి అని, బట్ అస్సలు పాసిబిలిటీ అనేది అవ్వట్లేదు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి కాస్త చిన్నగా ఉండే కదా, అంత గుర్తులేదు అనుకుంటా. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో కూర్చున్నాడండి ఎప్పుడెప్పుడు వేస్తారని. సో ఆంటీ వచ్చేసి మా పక్కకు ఉంటుంది, చిన్నుకు ఫేవరెట్ అమ్మమ్మ అండ్ ఆంటీకి కూడా చిన్ను అంటే చాలా ఇష్టము. సో ఆంటీ వచ్చేసి తను పోయడానికి భోగిపళ్ళు ఏ విధంగా పోస్తారని అడుగుతున్నారు. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఆంటీ వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ వాళ్ళు. సో ఆంటీ మర్చిపోయారంట. సో దాని దిక్కెళ్ళి చెప్తున్నానండి. చిన్ను చూడండి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పెడుతున్నాడో ఆంటీ వేస్తుంటే. ఇందులో వచ్చేసి మేము పువ్వులు, అక్షంతలు, రేగ్గాయలు అండ్ చెరుగడ్డలు, మళ్ళీ ఇంకా హరిబూట్ అండి అండ్ చిల్లర పైసలు ఇవన్నీ వేసేసి కలిపాము. అండ్ చిన్ను అండ్ మిట్టు ఆబ్వియస్లీ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ పక్కన ఇద్దరు పిల్లలు వచ్చేసి మా ఫ్రెండ్ పిల్లలండి, తను కూడా వచ్చినుండే. సో వాళ్ళకు కూడా ఇక్కడే భోగిపళ్ళు అయితే పోయడం జరిగింది. ఇంకా భోగిపళ్ళకైతే నేను డే నుంచి పోయాలి అనుకున్నాను, అస్సలు కాలేదు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి పోయకూడదు. అండ్ నేను మెయిన్ నాకు రేగ్గాయలు దొరకలేవండి ఇక్కడ. మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చి ప్రోగ్రామ్ అనేది అయితే చేశాము. ఎంతమంది ఉంటే అంతమంది పోయొచ్చు, దీనికి పర్టికులర్గా ఇంత మెంబర్స్ అని అయితే ఏమి ఉండదు అనుకుంటాను. అంటే అందరు ఆశీర్వాదం ఇంపార్టెంట్ కదా, పిల్లలకి ఎలాంటి దిష్టి మంచి చెడు కీడు ఏది రాకుండా ఇలా తిప్పి భోగిపళ్ళు అనేది పోస్తారని అయితే అంటారు. సో ఇంత క్లియర్గా ఎవరికైనా తెలిసి ఉంటే ఇంకే విధంగానైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు కామెంట్లో అయితే చెప్పేసేయండి. నాకైతే ఎక్కువగా అయితే తెలియదండి. అండ్ ఇది బేసిక్గా కీడు పండుగ అంటారు. ఇలాంటి కీడు తగలకుండా పిల్లలు మంచిగా ఉండాలని కూడా తిప్పేస్తారు అని అంటారు. ఆంధ్ర వాళ్ళు మాత్రం ఇది పెద్ద ఫెస్టివల్, వాళ్ళు కొత్త బట్టలు కూడా వేసుకొని చేస్తారండి. బట్ తెలంగాణ వాళ్ళైతే వేసుకోరు, చాలా మటుకు వేసుకోరు. ఇంకా కొంతమంది నాకు తెలియదు, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎవరు అత్తగారు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరు వేసుకోరు కొత్త బట్టలు. సో మేము జస్ట్ అంటే ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాము, చెయ్యమని కాదు. బట్ అంతగా దసరా దీవాళి సెలబ్రేట్ చేసినంత అయితే ఈ సంక్రాంతిని ఏం సెలబ్రేట్ చెయ్యము. సో ఆంటీ తర్వాత అయితే నేను కూడా వేశాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏం వెతుకుతున్నారో అనిపిస్తుందా అండి, చిల్లర పైసలు. అందులో వచ్చే చేంజ్ ఏదైతే ఉందో అది మిట్టు చిన్ను కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ వచ్చింది అనేది అక్కడ కూర్చొని ఫైట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా పోసాక ఇంకా మా ఫ్రెండ్ కూడా వేస్తుంది. తనైతే ఫస్ట్ టైం అండి, అంటే ఎప్పటి నుంచో తను అనుకుంటుందంట వేయాలని, బట్ వేయలేదు. వాళ్ళ పిల్లలకు ఫస్ట్ టైము, పోయడం కూడా ఫస్ట్ టైం. సో ఇంకా చిన్ను తను పోసేటప్పుడు మాత్రం బాగా కొద్దిగా డిస్టర్బ్ చేశాడు. అంటే తనకు కాయిన్స్ కలెక్షన్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఇవి ఏదైతే డిస్టిరీస్న పనులు ఉంటాయో అవి మళ్ళీ అక్కడ ఇక్కడ వేయకూడదంట. వేస్తే ఆవుకు వేయాలంట, లేకపోతే నీళ్ళల్లో వేసేయాలంట. సో అలా అని అంటారు. ఇక్కడ చూడండి చిన్ను ఏవైతే కింద వేసామో అవన్నీ మళ్ళీ ప్లేట్లోకి వేస్తున్నాడండి. అలా వద్దు అంటే మాత్రం ఇంకా కూర్చోవట్లేదు. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఉన్నాయన్నీ వేసేసింది. ఇక్కడ ఎంతమంది అయినా వేయొచ్చు, బట్ నేనైతే ఎవరిని పిలవలేదండి. అంటే ఈవినింగ్ అందరు ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు, ఇంకా మాకు పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు. సో నేను ఇంకా పండుగ రోజు వెయ్యాలి అనే కంపల్సరీ కాన్సెప్ట్ కొద్దైతే వేస్తున్నాను. సో మా ముగ్గురితోనే ఇక్కడైతే భోగిపళ్ళు పోయడం అయితే ముగిసిందండి. నార్మల్గా అయితే ఇంకా ఉంటే పోయొచ్చు, బట్ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ మేము ఏదైతే అక్షంతలు కలిపామో అవన్నీ ఒక 3 మెంబర్స్ పార్టీ సరిపోయాయి. సో అందుకే ఇక్కడ అడిషనల్గా అయితే యాడ్ అవ్వలేదు. ఇంకా మీరైతే పండుగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి వెరైటీస్ అనేది చేశారు అనేది కమెంట్ చేయండి. మేము మాత్రం వచ్చేసి సకినాలు, మురుకులు, అప్పలు, అరిసెలు అండ్ కారం బూందీ ఇలా చేసాము. మా పండుగ మాత్రం ఇలా సింపుల్గా అయ్యిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్ చేస్తున్నందుకు.